ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి. రాశి చక్రంలో చివరిదైన అత్యంత పవిత్రమైన రాశి మీనరాశి. 2026 మే నెల దాటిన తర్వాత ఈ రాశి వారి జాతకం ఒక తిరుగులేని సువర్ణకాలం ప్రారంభం అవుతోంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి, అవమానాలు మరియు ధన నష్టాలన్నీ తొలగిపోయే సమయం ఆసన్నమైంది. మరి మొదటిగా మీ పేరులో ఏ అక్షరాలు ఉంటే మీరు మీనరాశి కిందికి వస్తారో తెలుసా? ది, దు, ధ, ఘు, ఞ, దే, దో, చ, చి అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వారంతా మీనరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు దేవగురువైన బృహస్పతి. రాబోయే రోజుల్లో మీనరాశి వారికి గ్రహాల అనుకూలత చాలా అద్భుతంగా ఉండబోతోంది. మీ రాశ్యాధిపతి గురుదేవుని శుభ సంచారం వల్ల ఇప్పటి వరకు మిమ్మల్ని వేధించిన కుటుంబ కలహాలు మాయమవుతాయి. మీ మాటకి సమాజంలో, ఇంట్లో గౌరవం పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు చక్కచక్క పూర్తి అవుతాయి. నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మరి నవగ్రహాలు మీనరాశిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. గురుగ్రహం మీ రాశ్యాధిపతి కావడం వల్ల మీకు సమాజంలో ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలు, వ్యాపారాల్లో ఊహించిన లాభాలు వస్తాయి. శనిదేవుడు మీ శ్రమకు తగ్గిన ఫలితాన్ని అందిస్తూ ఉద్యోగంలో నిలిచిపోయిన ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు చేస్తాడు. సూర్య బుధ గ్రహాలు మీ బుద్ధి బలాన్ని పెంచి కోర్టు సమస్యలు లేదా ఆస్తి తగాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా మారేలా చేస్తాయి. శుక్రగ్రహం నూతన గృహ లాభాలు, వాహన యోగాన్ని ప్రసాదిస్తుంది. ఇక రాహుకేతువులు అనుకూల ప్రభావం వల్ల విదేశాలకు వెళ్ళాలనుకునేవారు కలలో దూర ప్రాంతం ప్రయాణాలు సఫలమవుతాయి. కుజగ్రహం మీలో ఉన్న భయాన్ని పోగొట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తుంది. చంద్రుడు శుభ దృష్టి వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మొత్తంగా చూసుకుంటే నవగ్రహాలన్నీ మీనరాశి వారికి అండగా నిలవబోతున్నాయి. ముఖ్యంగా మీనరాశిలో ఉన్న పూర్వభద్ర, 4వ పాదం, ఉత్తరభద్ర మరియు రేవతి నక్షత్రాల వారు ఈ సమయంలో ఏ రంగంలో అడుగుపెట్టినా తిరుగులేని విజయం సాధిస్తారు. నిలిచిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. సమాజంలో పెద్దల యొక్క ఆదరణ లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. అయితే నవగ్రహాల అనుకూలం మీకు 100% దక్కాలంటే ఒక చిన్న పరిహారం తప్పకుండా చేయండి. ప్రతి గురువారం లక్ష్మీనారాయణ స్వామికి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. వీలైతే అరటి చెట్టుకు నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయండి. అలాగే ఓం గురువే నమః అనే మంత్రాన్ని జపించండి. నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువు కావాల్సిన సహాయం చేయండి. మరి మీ జీవితంలో